సో హరీష్ రావుకి అయితే నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు రమ్మన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలందరూ బీఆర్ఎస్ భవన్కి అయితే వచ్చారు. మనతో దేశపతి గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎట్లా చూస్తా ఉన్నారు సార్ ఈ కేసుకు సంబంధించి ఏవైతే విచారణకు రమ్మని హరీష్ రావుని పిలిచారో దేంట్లో భాగంగా పిలిచారని అనుకోవచ్చు? ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఈ రోజే పిలవడానికి గల కారణాలు ఏంటంటే పొద్దున హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా ఆయన బయటపెట్టారు. తట్టుకోలేకపోయాడు. దాంతో సాయంత్రానికి ఓ నక్కజిత్తుల ఆయుధాన్ని తయారు చేశాడు. అది తుప్పుపడిపోయిన అస్త్రం ఎప్పుడో అది. అది కార్తీక దీపం సీరియల్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తూనే ఉంటది అన్నమాట. అర్థమైపోయింది జనాలకి ఈ పిచ్చి పిచ్చి ఎత్తుగడలన్నీ కూడా ఇక పారవు. వాళ్ళ కుమ్ములాటలో భాగంగా వాళ్ళ అవినీతి బాగోతాన్ని వాళ్లే బయట పెట్టుకున్నారు. ఎన్టీవీ కథనం ఎందుకో వేమూరి రాధాకృష్ణ చాలా స్పష్టంగా చెప్పాడు. వేమూరి రాధాకృష్ణ కథనంతో బట్టి విక్రమార్క గారు ఇంకొక కథనం చెప్పారు. ఈ రెండూ గాక బావమరిదికే టెండర్ అప్పచెప్పాడు అనేది హరీష్ రావు గారు ఆధారాలతో సహా బయట పెట్టారు. అసలు ఈ సైట్ విజిట్ అనే నిబంధననే వాళ్ళ అవినీతి అవసరాల కోసం పుట్టుకొచ్చింది, వెస్టెడ్ ఇంట్రెస్ట్ లో భాగంగా పుట్టుకొచ్చింది అన్నది వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది. దాంతో ఇప్పుడు అర్జెంటుగా ఫోకస్ షిఫ్ట్ చేయాలి. ఆ ఫోకస్ షిఫ్ట్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మొదటేమో దిమ్మెలు కూల్చండి ఒక కాల్ ఇచ్చాడు, కానీ ఫోకస్ షిఫ్ట్ కాలేదు. దానికి హరీష్ రావు గారు మళ్ళీ ప్రెస్ మీట్తో నిలబెట్టారు. నిలబెట్టేటప్పటికి చర్చను మళ్ళించడం ఎట్లా అని ఆయాసపడి రాత్రంతా ఆలోచించి ఈ దరిద్రబొట్టు పథకం ఒకటి వేశాడు. ఈ పాచిక పారదు. అంటే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో కూడా మా జోలికి కానీ మా గద్దెల జోలికి వచ్చినా గానీ మర్యాద ఉండదనే విధంగా కొంత వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. వాటిని జీర్ణించుకోలేదని అనుకోవచ్చా? ఆయన గద్దె మీద ఉన్నంత కాలం గద్దెల జోలికి రాడు, ఇది గ్యారంటీ. అది చెప్పాను కదా, ఫోకస్ షిఫ్ట్ చేయడానికి ఆయన ఉపయోగించే ఒక ఈ బజారు భాష అంతా మనం ఆయన భాష మీద మాట్లాడుతుంటాం, ఆయన భాగవతం వేరే నడుస్తుంది అనమాట. ఇది రేవంత్ రెడ్డి గారి టెక్నిక్. మనం ఆయన భాష గురించి పదాల గురించి మనం బడివే అన్నాడు అసెంబ్లీలో. అసలు బడివే అన్న పదం చాలా నీచమైన పదం. అది అసలు అసెంబ్లీలో ఏమాత్రం ఆ స్పీకర్ అని ఆయన ఎలా భరిస్తున్నాడో ఏమిటో, ఆయన ఇంగితం ఏమిటో, ఆయన విజ్ఞత ఏమిటో ఆయనకే వదిలేయాలి. కానీ అది అటువంటి నీచ పరిభాషలో ఆయన మాట్లాడతాడా, అనాగరిక భాషలో మాట్లాడతాడా, అందులో కొత్త ఏమీ లేదు. అసలు ఇప్పుడు కొత్త ఏమిటి, బొగ్గు స్కామ్ కొత్త. దీని నుంచి దృష్టి మళ్లించడానికి అదే తన చెత్త ఆ అనాగరికమైన నాలుకతోని ఆ బజారు భాషలో మాట్లాడితే ఫోకస్ షిఫ్ట్ అయిపోద్ది అనుకున్నాడు. షిఫ్ట్ కాలేదు. దాంతో రాత్రికి రాత్రి ఈ మన సిట్టు నోటీసులు అని చెప్పి అసలు విషయం తనకు నిండా బొగ్గు మసి అంటుకుంది. ఆ మసి కనబడకుండా ఉండడం కోసం ఈ లోపు దృష్టిని అటువైపు తిప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం. నేనేం చేయలేదు, దావోస్కి వెళ్తా ఉన్నాను అని చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేను అవన్నీ నాకేం సంబంధం లేదన్న విధంగా వివరిస్తా ఉన్నారు కదా. ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. దాంట్లో భాగంగానే మెస్సీతో ఫుట్బాల్ ఆడతాడు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి వారం రోజులు చేరుతాడు. అంటే ఇప్పుడు కేటీఆర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు, నేను హార్వర్డ్లో చదువుకున్నాను అని అనిపించుకోవడానికి 12 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 రోజుల కోర్సులో చేరుతున్నాడు. ఇవన్నీ ఆయన ఆత్మన్యూనతకు సాక్ష్యాలు తప్ప ఇవి ఏవి కూడా ఆయన సిన్సియారిటీకి సంబంధించినవి కాదు. సిన్సియారిటీ అనేది ఆయన డిక్షనరీలో లేదు, సీరియస్నెస్ అనేది ఆయన డిక్షనరీలో లేదు, విజన్ అనేది ఆయన డిక్షనరీలో లేదు, విజ్ఞత అనేది ఆయన డిక్షనరీలో లేదు, విలువలు అంతకంటే లేవు. కనుక ఈ మానవుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలతో, ఈ వెర్రిమొర్రి మాటలతో, ఈ అర్థం పర్థం లేని పెళుసు వ్యవహారంతో నడుస్తూనే ఉంటాడు. నాటకం ఇంకో 2 ఏళ్ళు నడిపిస్తాడు. మెడకు పడ్డ పాము కరవక మానదు. మెడకు వేసుకున్నారు కదా, ఇక ఆ పాము కాట్లు భరించాల్సిందే.